బిల్లు మీద గాంధీ గారి పేరు తీయడమే కాదు, దాంట్లో ఉన్న స్ఫూర్తిని కంటెంట్ ని కూడా కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తూ బిల్లు మార్చి ముందుకు తీసుకునడం చాలా బాధాకరం. ఎందుకంటే మన భారతదేశంలో బలహీన బడుగు వర్గాలు బాగుపడాలని ఈ బిల్లు తీసుకొని వస్తే ఈ రోజు పేరు మార్చడమే కాదు, దాని వెనుక సెంట్రల్ ఫండింగ్ కూడా తక్కువ చేసి ఫెడరల్ స్ఫూర్తికే తూట్లు పొడుస్తా ఉన్నారు. రాష్ట్రం మీద ఎనలేని భారం మోపుతూ రాష్ట్రాలు కేంద్రం ముందు మోకరిల్లేటట్టు వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా రాజకీయ ఒత్తిడి. ఈ రోజు చూస్తా ఉన్నారు, వెస్ట్ బెంగాల్, తమిళనాడు లాంటి ఎలక్షన్లు రాబోయే ముందు రాష్ట్రాల మీద ఒక రకమైన ఒత్తిడి చేయడానికి చేస్తున్న దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ, మహాత్మా గాంధీ ఎలక్షన్లకు ఓట్ల కోసము పనికొచ్చే మహాత్మా గాంధీ పేదోడికి అన్నం పెట్టడానికి వాళ్ళకి పనికిరారని మేము ఈ రోజు డిమాండ్ చేస్తూ, మహాత్మా గాంధీ గారి పేరుతో పాటు ఆ బిల్లు యాజ్ ఇట్ ఈస్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అయ్యే వరకు ఎట్లయితే రైతుల నల్ల చట్టాల మీద ఉద్రిక్తతో నిరసనలు జరిగావో ఈ చట్టం మీద కూడా వెనుకకు తీసుకునే వరకు అవే నిరసనలు జరుగుతాయి. దానికి ఈ రోజు నాందిగా గాంధీ బొమ్మ ముందు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో జరగడం జరిగింది. బీజేపీ వాళ్లకు మహాత్మా గాంధీ అంటే గిట్టదు, గాడ్సే అంటే వాళ్ళు గాడ్సేని పూజిస్తారు. ఇలా గాడ్సేల రాజ్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వివక్ష భారత్, ఇలా వికసిత భారత్ కాదు, ఇది వివక్ష భారత్. ఇది ఎందుకంటే నిధుల వితరణలో బీజేపీ పాలిత ప్రాంతాలకు ఒక రకంగా, బీజేపీ ప్రతిపక్షాలకు ఇంకో రకంగా, మిత్రపక్షాలకు ఇంకో రకంగా ఇస్తున్నారు. అదే విధంగా ఈ కరువు పని చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 7-8 కోట్ల మందికి అన్నం పెడుతుంది ఈ పథకం. ఈ అన్నం పెట్టే పథకాన్ని ఎత్తివేసే ప్రయత్నం ఇది. అంటే పెద్ద పెద్ద భూస్వాములకు మేలు చేసే కుట్ర అన్నమాట. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో 60 రోజుల యొక్క పనిని వ్యవసాయం చేసే రోజుల్లో ఎవడైనా గిట్టుబాటు ధర వస్తే కూలికి పోతాడు. కాబట్టి పెద్ద పెద్ద భూస్వాములకు మేలు చేసే విధంగా ఈ చట్టాన్ని సవరించారు. పేదవాడు కడుపు కొట్టే విధంగా ఉంది. అదేవిధంగా పాత చట్టంలో, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టంలో పేదవాడు ఎన్ని రోజులు పని కావాలంటే అన్ని రోజులు అడిగే హక్కు ఉన్నది. అదేవిధంగా కల్పించేటువంటి బాధ్యత ఆ చట్టానికి ఉన్నది. కాబట్టి ఇలా కేంద్రం ఎక్కడ పని చేస్తే ఎన్ని రోజులు పని చేయాలో కేంద్రం చెప్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలి, కూలీలు కూడా అనుసరించాలి. కాబట్టి చాలా దుర్మార్గం. అదే విధంగా ఈ పథకంలో దీనివల్ల ఇప్పటికీ దాదాపు 7-8 కోట్ల మంది పైచిలకు పనిచేస్తారు. అదే విధంగా దీని మీద ఫీల్డ్ అసిస్టెంట్ అని చాలా మంది పనిచేస్తున్నారు. వాళ్ళ జీతభత్యాలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ పథకాన్ని ఎత్తివేయలేక పొమ్మని లేక పొగబెట్టినట్టు ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 60-40% మేము 60% నిధులు భరిస్తాం, మీరు 40% భరించండి అంటారు. అంటే దీని ఉద్దేశం ఏంది? తెలంగాణ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఇతర పక్షాలు పాలిస్తున్న ప్రాంతాల్లో ఈ పథకానికి పూర్తిగా మంగళం పాడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాదాపు 90% నిధులు ఇవ్వాల్సిన చోట మేము 60 ఇస్తాం, 40% మీరు ఖర్చు పెట్టుకోవాలి, పనులు అధికంగా చేస్తే ఆ నిధులు కూడా మీరే ఖర్చు పెట్టుకోవాలని చెప్పేసి రాష్ట్రాలపైన భారం వేస్తూ ఈ పథకాన్ని ఎత్తివేసే కుట్రలు చేస్తుంది. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మేము అదే కదా, వాళ్ళు క్రమక్రమంగా ఏంటంటే పేదవాడు బాగోవద్దు, పెద్ద పెద్ద రైతులు బాగోవాలి, పేదవాడికి వెసులుబాటు ఉంది ఈ చట్టంలో. కాబట్టి 60 రోజులు వ్యవసాయ పనులు జరిగేటప్పుడు రైతు ఇష్టం ఉంటే పరిగిపోతాడు, ఎక్కువ కూలి ఎక్కడ వస్తే ఆ కూలి పరిగిపోతాడు, లేకుంటే భవన నిర్మాణాల పనులకు కానివ్వండి ఇంకెక్కడికైనా పోతారు. కానీ ఇప్పుడు దీని వల్ల ఏంటంటే ఈ 60 రోజుల పనిని నిషేధించడం వల్ల కూలి అంటే రైతుల దగ్గర తప్పనిసరిలో వెళ్లే విధంగా వీళ్ళు చట్టాన్ని రూపొందించే విధంగా కనపడుతుంది. అదేవిధంగా ఇది చాలా దుర్మార్గమైన చట్టం. ఇది పేద ప్రజలకు అన్నం పెట్టే చట్టానికి సున్నం పెట్టే ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఖండిస్తూ ఈ చట్టాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా పార్టీ జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో ఇలా జాతీయ కాంగ్రెస్, అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు ప్రతి రాష్ట్రంలో, ఇది ఒక రాష్ట్రానికి సంబంధించి కాదు కాబట్టి దేశవ్యాప్తంగా 7-8 కోట్ల మంది పేదలకు కడుపు కొట్టే విధంగా ఈ పథకాన్ని, చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఆ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగుతుంది.